ఫ్రెండ్స్, ఈ చామంతి మొక్కను చూడండి. ఇది బుట్ట చామంతి అని అంటారండి. ఇది లాస్ట్ సీజన్ లో నాకు వచ్చిన ఫ్లవర్స్ అండి. ఇవి ఇలా ఈ విధంగా బుషీగా రావడానికి, చెట్టు నిండా ఫ్లవర్స్ రావడానికి ఎలా చేయాలి అనేది వీడియో కూడా లాస్ట్ ఇయర్ నేను పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ మనము ఈ సీజన్ కి ఈ మదర్ చామంతి ప్లాంట్ నుంచి వందల కొద్ది మొక్కల్ని ఈ కొమ్మల ద్వారా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దామండి. అంటే ఒక ప్లాంట్ నుంచి వందల కొద్ది మొక్కలు తయారు చేసుకోవచ్చండి. ప్రతిసారి మనము నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మనకి నచ్చిన కలర్స్, నచ్చిన మొక్కలు ఉంటాయి కదండి, వాటి నుంచి కొమ్మలు కట్ చేసుకొని నేను చెప్పిన పద్ధతిలో చేసినారంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ ఈ సీజన్ కి వందల కొద్ది మొక్కలు అయితే వచ్చేస్తాయి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది అనే విషయం మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనం ఇలా సీజన్ అయిపోయే ముందు చెట్టుకున్న ఫ్లవర్స్ కానీ మొగ్గలు కానీ అన్ని కట్ చేసేసి ఈ ప్లాంట్ ని మనము సేవ్ చేసుకున్నాం. ఎందుకంటే సమ్మర్ లో ఇవి ఎండకు తట్టుకోలేవు కాబట్టి వీటిని మనం షెమీ షేడ్ లో పెట్టుకొని ఈ ప్లాంట్స్ అయితే మనము సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మదర్ ప్లాంట్ అండి. మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని కొమ్మలు తీసుకొని ఇలా ఎన్ని మొక్కలైనా నేను చూపించిన పద్ధతిలో చేస్తే కనుక మీకు అన్ని మొక్కలు అయితే తయారైపోతాయండి. సో ఇప్పుడు మనము ఈ విధంగా స్టెమ్స్ అయితే మనము తీసుకున్నాం కదండి. ఈ స్టెమ్స్ నాటడానికి చిన్న చిన్న పార్ట్స్ అయితే మనం పెట్టుకోవాలి. ఆ సాయిల్ విషయానికి వస్తే ఎర్రమట్టి తీసుకుంటున్నానండి. ఎర్ర మట్టితో పాటు బూడిద కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఫంగిసైడ్, పెస్టిసైడ్ కాబట్టి బూడిద కూడా కొంచెం వేస్తున్నానండి. తర్వాత ఇసుక తీసుకుంటున్నాను. ఇసుక అంటే ఈక్వల్ అన్నమాట. మట్టి ఇసుక ఈక్వల్ గా తీసుకుంటున్నాను. ఒకవేళ ఇసుక లేకపోతే కోకోపీట్ అన్న వాడచ్చు, వరి పొట్టు అన్న వాడచ్చు. మూడు కలిపి ఇలా నేను మొత్తం అయితే కలిపేస్తున్నాను. ప్రజెంట్ మనము ఈ మిశ్రమంలో ఫర్టిలైజర్స్ అయితే అవసరం లేదండి. మట్టి ఇసుక వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన స్టెమ్ ఇలా నాటుతాం కాబట్టి సాయిల్ అనేది చాలా లూజ్ గా ఉండాలి. ఇందులో ఆల్రెడీ అయితే నేను వరి పొట్టు వేసేసి ఎరువు వేసేసి పెట్టేశానండి. హోల్స్ అయితే నేను చూడండి ఇట్లా స్టోన్స్ కానీ ఏదైనా పీచు కానీ మనం అడ్డం పెట్టాలి. లేకపోతే మనము ఇట్లా మట్టి మిశ్రమం వేస్తేనే మొత్తం నీళ్ళు పోసినప్పుడు కింద వెళ్ళిపోతుంది కాబట్టి అడుగునైతే మనం ఏదో ఒకటి నీళ్ళు మాత్రమే పోయేటట్లు కింద అయితే కవర్ చేయాలి. తర్వాత ఇలా మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా పార్ట్స్ లో మొత్తం అయితే వేసేసుకొని తర్వాత మనము తీసుకున్న స్టెమ్స్ అయితే నాటేసేయాలి. ఇలా నాటేసే ముందు నేను ఏం చేశానంటే కొద్ది వాటర్ లో సాఫ్ ఫంగిసైడ్ కొద్దిగా వేసి కొద్దిసేపు నానబెట్టానండి. అంటే మనం మట్టి మిశ్రమం రెడీ చేసుకునే లోపల ఇలా కొద్దిసేపు వాటర్లో అయితే ఉంచేసాను. తయారైపోయిన తర్వాత మళ్ళీ ఇలా చిన్న చిన్న పార్ట్స్ లో అయితే పెట్టేస్తాను. సాఫ్ ఫంగిసైడ్ అనేది ఏ కంపెనీదైనా తీసుకోవచ్చండి. మనకు ఫంగిసైడ్ అని ఉంటే చాలన్నమాట. ఎందుకంటే మొక్క నాటే ముందు మనం ఇలా చేస్తే రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మన చామంతి మొక్కలు డల్ అయిపోతా ఉంటాయి. ఆకులు అయితే ఎల్లో కలర్ అయిపోయి వాడిపోయి కింద పడిపోతూ ఉంటాయి కదా. అట్లాంటప్పుడు ఈ సాఫ్ ఫంగిసైడ్ వాటర్ ని మనం చల్లినాం అనుకోండి మళ్ళీ మొక్క అనేది చాలా యాక్టివ్ అయిపోతుంది అనమాట. అందుకోసమని ఇది ఫంగిసైడ్ అనమాట. ఎలాంటి ప్లాంట్స్ కైనా, రోజెస్ కానీ, మందారాలకు కానీ ఇలాంటి వాటర్ స్ప్రే చేస్తే డల్ గా ఉన్న మొక్కలు కూడా చాలా యాక్టివ్ గా అయిపోతాయి. ఈ విధంగా మన ఇంట్లో ఎన్ని రకాల చామంతి ప్లాంట్స్ ఉంటే అన్ని చామంతి ప్లాంట్స్ స్టెమ్స్ తీసుకొని ఈ విధంగా ఫంగిసైడ్ లో వేసేసి చిన్న చిన్న పార్ట్స్ లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి అయితే మన ఇంట్లో ఉంటాయి. ఈ విధంగా అయితే మీరు అందరూ ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చిన్న చిన్న పార్ట్స్ లో పెట్టేసిన తర్వాత ఎండ తగిలేటట్లండి మనము షేడెడ్ లో పెట్టుకోవాలి. తర్వాత కొద్ది రోజులు ఎండలు ఇంకా ముదిన తర్వాత మదర్ ప్లాంట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా మనం అయితే నీడలో పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, వాటరింగ్ విషయానికి వస్తే వాటర్ అనేది మనము డైలీ అయితే వేయనవసరం లేదండి. మట్టి కొద్దిగా గట్టిగా అయినప్పుడే వాటర్ ఇవ్వాలి. ఎండలు కదా అని చెప్పి 2 పూటలు అయితే వాటర్ ఇవ్వద్దు. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం కట్ చేసుకునే స్టెమ్స్ ని మనం ఫంగిసైడ్ వాటర్ లో నానబెట్టాం కదండి. ఆ ఫంగిసైడ్ వాటర్ ని బాగా డైల్యూట్ చేసేసి మొక్కలకి అయితే ఇచ్చేద్దామండి. 1 లీటర్ వాటర్ కి 2.5 ml అలా వేసి మనం బాగా డైల్యూట్ చేసి మొక్కలకి అయితే ఇవ్వచ్చు. ఇవి చామంతులకే కాదండి, మందారాలకి, రోజెస్ కి, మన ఇంట్లో ఎన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటే అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇచ్చినా కూడా చాలా రిజల్ట్స్ అయితే ఉంటుంది. స్ప్రే చేసేదాని వల్ల ఫంగిసైడ్ ని వాటర్ లో వేసి స్ప్రే చేసేదాని వల్ల మళ్ళీ అవి బాగా యాక్టివ్ అయిపోతాయి. ఈ విధంగా మనము నాటుకున్న ఈ మొక్కలు కూడా ఇలా స్ప్రే చేసేయాలి. ఇలా స్టెమ్స్ పెట్టిన ఈ పార్ట్స్ పైన మనము ఇలా డబ్బాలు కానీ, కవర్స్ కానీ ఇలా మనము పెట్టామనుకోండి త్వరగా రూట్స్ అనేది వచ్చేస్తాయి. కవర్ ఇలా పెట్టేసాం అనుకోండి లోపలికి గాలిపోదు కదా, అప్పుడు మనకి ఆ ఉడుకుకి రూట్స్ అనేది వస్తాయి. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏదైనా దానికి సరిపోయే డబ్బాలు ఏదైనా పైన కవర్ చేసేసాం అనుకోండి త్వరగా రూట్స్ అనేది వచ్చేస్తాయి. ఇలా డబ్బాల పైన పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడికే రూట్స్ అనేది వచ్చేస్తాయండి. తర్వాత వాటరింగ్ విషయానికి వస్తే మనం అప్పుడప్పుడు ఓపెన్ చేసి కొద్దిగా వాటర్ ఇస్తే సరిపోతా ఉంటుంది. ఈ విధంగా చేస్తే కనీసం అంటే మనకి 1 month కే మనకి వీటికి వేర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తుంది
చూపిస్తున్నాను చూడండి. వేర్లు చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో కదా. మన దగ్గర ఒకవేళ నచ్చిన కలర్స్ లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఉంటే ఇలా కొమ్మలు తెచ్చుకొని ఇలా నాటుకుంటే చక్కగా అయితే గ్రో అయిపోతాయండి. ప్రతిసారి మనము నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి కదా. 1 మంత్ కన్నా చక్కగా వచ్చేసాయి. ఇప్పుడు మనము వీటిని ఏం చేయాలంటే ఎండకైతే ఎక్స్పోజ్ చేయకూడదండి. ఎప్పుడు కానీ మనము రీపాట్ చేసిన మొక్కల్ని ఎండకు ఎక్స్పోజ్ చేయకూడదు. సెమీ షేడ్లోనే ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే మనం వాటర్ కూడా ఎక్కువ ఇచ్చేయకూడదు. కొద్దిగా మొక్క తడిచేటట్లు మాత్రమే కొంచెం కొంచెం వాటర్ ఇవ్వాలి. మళ్ళీ మనము 1 నెల తర్వాత ఈ మొక్కల్ని సెమీ షేడ్లో నుంచి ఎండలోకి షిఫ్ట్ చేయాలండి. మళ్ళీ ఎండకు అలవాటు పడాలి కాబట్టి ఇలా మన మొక్కల్ని సెంటర్ పాయింట్ చూసుకొని సెంటర్లో పెట్టామనుకోండి, బుషిగా మన మొక్క అనేది వచ్చేసింది. కొద్దిగా మొక్క పెరిగిన తర్వాత పైన టిప్స్ అనేది కొద్దిగా మనము గిల్లేస్తా ఉన్నాం అనుకోండి, పక్కనే మనకి స్టెమ్స్ వచ్చేసి మొక్క అనేది చాలా బుషిగా అంటే బుట్ట చామంతి అంటారు కదా, అలా తయారైపోతుంది. 1 మంత్ తర్వాత మళ్ళీ మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి కొద్దిగా ఇస్తూ ఉండొచ్చండి. అప్పుడప్పుడు అలోవెరా జెల్ కూడా తయారు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొమ్మలు ఇలా పెట్టామనుకోండి చక్కగా నాటేసుకుంటాయి. అంటే మనకి ఈ సీజన్ స్టార్ట్ అయ్యే కొద్దీ మనకి చామంతి ప్లాంట్స్ అనేది తయారైపోతాయి. ఒక మొక్క నుంచి వందల కొద్ది మొక్కల్ని ఈ విధంగా నేను చెప్పిన పద్ధతిలో మీరు చేశారనుకోండి, నచ్చిన కలర్స్ని మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చాలా ప్లాంట్స్ని అయితే మనం తయారు చేసుకోవచ్చండి. ఇలా పాట్ మధ్యలో ఇలా పెట్టేసి మట్టి మిశ్రమం లూజ్గా ఉండేటట్లు పెట్టేసామనుకోండి, చక్కగా మొక్క ఇలా మనం మొక్కను నాటేసిన తర్వాత వెంటనే మనము వేపపిండి కానీ కంపోస్ట్ కానీ ఇవ్వకూడదండి. 1 మంత్ తర్వాత మనము స్లోగా వీటికి అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్తో అలవాటు చేయాలన్నమాట. తర్వాత కొద్ది రోజుల తర్వాత అంటే 2 మంత్స్ తర్వాత కొద్దిగా కంపోస్ట్ ఇవ్వడం అలా మనము చేస్తూ ఉండాలి. అప్పుడే మొక్క అనేది అంటే గ్రోత్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము రీపాట్ చేసుకున్న తర్వాత ఇలా నేను నీడలో పెట్టేసి మొక్కకు అవసరమైనంత వాటర్ మాత్రమే ఇవ్వాలి. మొక్క అంటే మట్టి మిశ్రమం డ్రై అయినప్పుడే మనము వాటర్ ఇవ్వాలి. ఊరికే ఎండ ఈ విధంగా మనము మదర్ ప్లాంట్ నుంచి అంటే కొమ్మల ద్వారా వందల కొద్ది మొక్కల్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వాళ్ళ వీడియో అయితే చూసామండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.